ఎడికెళ్ళి వచ్చారు బాబు? మేము నల్గొండ జిల్లా దేవరకొండ డిపో నుంచి వచ్చాము సార్. చిన్న దానికి ఘోరాతి ఘోరంగా సస్పెండ్ రిమూవ్ చేశారు. ఒక మేడం ఒక చోట ఇక్కడ ఒక చోట ఓవర్ రైడింగ్ వచ్చింది. కలెక్టెడ్ కేసు సస్పెండ్ రిమూవ్ చేసి ఇంకా నాది బ్యాలెన్స్ 9 months అంతే. 30 years చేస్తారు. 30 years చేస్తా, బ్యాలెన్స్ 9 months. ఇద్దరు పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు. అంత అప్పు చేసి ఇది చేసుకొని వాళ్ళు చదివిస్తున్నా. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయి ఉండ, దిక్కులేని పరిస్థితిలో ఉండ. అయ్యా బాబు అని బతిలాడుకుంటున్నా, కానీ ఏమీ లేదు. ఇప్పుడు మేము చిన్న పొరపాటుకి ఇంత ఇదిగా శిక్షిస్తున్నారు కదా. మీలాంటి పెద్ద మనిషి ఎంత ఫ్రాడింగ్లు చేస్తున్నారు, ఎంత ఫ్రాడింగ్లు చేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. మేము వాళ్ళంటే అమాయకులు చిన్న దానికే ఘోరాతి ఘోరంగా ఇచ్చేస్తున్నారు. మా పరిస్థితులు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మా భవిష్యత్తు ఇంకా 8 months ఉంది. నా ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, నా సంసారం నడపాలి. అప్పు చేసి అయ్యా బాబాలు బతిలాడు కూలి పని చేసుకుంటున్నా. అయ్యా బాబాలు బతిలాడు బయట కూలి పని చేసుకోవాలి, బతకాల్సి వస్తుంది. అది మా పరిస్థితి. ఎంత విడుదల చేశారు 2 months బ్యాక్, విడుదల చేశారు. April 24th జీవో విడుదల సార్. 1.5 year సెక్రటరీ అక్కడ అంతా ప్రగతి భవన్ చుట్టూ తిరిగి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తా. ఐఏఎస్ పెద్ద మనిషి చెన్నారెడ్డి గారు వాళ్ళంతా ఓకే చేస్తారు. సెక్రటేరియట్ నుంచి కూడా మాకు వాళ్ళు పెద్ద మనుషులు కూడా లెటర్ ఇచ్చారు. కానీ వీళ్ళు మాత్రం అందులో ఆచరణలో పెట్టడం లేదు. ఏమిటి అనేది మాకు అర్థం కావడం. పెద్ద మనుషులే మాకు అయ్యా బాబాలు బతిరాడు కూడా ఇచ్చేస్తే ఓకే నాయన మిమ్మల్ని కనీకరించా, మీరు త్వరలో 2 months లో జాబ్ ఇవ్వడం అని చెప్పి ఎండి గారికి లెటర్ ఇచ్చారు. అది ఇంతవరకు ఆచరణ లేదు. నువ్వెవరో మేమెవరో అన్నట్టు ఈ మహానుభావుడు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కలిసే ప్రయత్నం చేస్తుంటే అసలు అందరూ కలిసి అయ్యా బాబు మేము మా పరిస్థితి ఇది, మా సంసారాలతో వచ్చాం, అయ్యా బాబు బతిలాడుకుందాం మమ్మల్ని లోపలికే రానివ్వడం లేదు. మీరెవరో మేమెవరో అన్నట్లు ఉంది. అక్కడ ఎండి గారు ఉండారో లేదో తెలియదు. మా బతుకులు అల్లకల్లోనూ అయిపోయి ఉంటాయి, అన్యాయం అయిపోయి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా మీకు వచ్చేది చాలని జీతాలు 20-30 వేలు. ఇలాంటి చిన్న జీతాల వాళ్ళను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? అది వాళ్ళకే ఉండాలి. మానవత్వం అనేది ఉండాలి. మనిషి అన్నాక పుట్టుకతో మనిషి అన్నాక సిగ్గు సంస్కారం ఇది. మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ IPS ఆఫీసర్ అంటే దానికి తగ్గట్టు సంస్కారం ఉండగలగాలి. ఇప్పుడు ఇంతమందిగా 50,000 మంది మీద నువ్వు హెడ్వి. ఇప్పుడు నువ్వు ఎలాగొచ్చావు, నీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే సరే. ఇప్పుడు పేద కింద నుంచి కష్టపడి వచ్చిన పెద్ద మనుషులకే దాని విలువ అనేది తెలుస్తుంది. అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి దాని విలువ తెలియదు. కింద నుంచి కష్టపడి పైకి వచ్చిన పెద్ద మనుషులుగా దాని విలువ తెలుస్తాయి. ఇప్పుడు 50,000 మంది కష్టపడి ఇచ్చేస్తుంటే ఇప్పుడు మీరు VIP లెక్కలు హై లెవెల్ ఎంతో. ఇప్పుడు దగ్గర రిటైర్మెంట్ దగ్గర లాస్ట్ 3 years నుంచి ఇక్కడ దగ్గర 1000 మంది వచ్చాం. లాస్ట్ 3 years నుంచి దగ్గర 10,000 మంది సుమారు రిటైర్డ్ అయ్యారు. అంటే పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంది, రిక్రూట్మెంట్ లేదు, ఇంకా పని భారం భయంకరంగా పెరిగిపోతుంది. మరి మేము అంతా అందులో ఉద్యోగస్తులమే కదా. మరి చిన్నదానికి మమ్మల్ని ఇచ్చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటే వెనకాల ఏం ప్లానింగ్ ఉందో అనేది తెలియదు. మరి 2 months బ్యాక్ మాకు ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. మరి ఆచరణలు పెట్టాలి కదా. మీ గొప్పతనం ఆచరణలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అబ్బో పెద్ద మనుషులు అని చెప్పి అనుకుంటారు. కానీ ఏది ఆచరణలు పెట్టడం లేదు. మా జాబులు మాకు ఇవ్వడం, వాళ్ళకి ఇదేంటి మరి ఇంత ఇదిగా ఇదైంది అంటే మరి చిన్నప్పుడు 30 years 34 years ఇంత కష్టపడి పైకి చేస్తేనే ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చాం. మరి గతాన్ని మరొకటి ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు చిన్నదానికి 30 ఏళ్ళని చేసి 8 months ఉంది నా సర్వీస్. మరి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటంట. మరి మీలాంటి పెద్ద వర్షం రిటైర్డ్ VIP లెక్క హై లెవెల్ వాళ్ళు దోచుకున్నారు. మరి మాకు ఇది లేదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ అంతా దోచుకున్నాడు, లక్షల కోట్లు దోచు, వాళ్ళకి ఏం చేయరు. మరి మేము చిన్నదానికి మమ్మల్ని ఇంత ఇచ్చేస్తారా? లక్షల కోట్లు దోచుకొని ఇచ్చేస్తున్నారు. వాళ్ళ VIP లెక్కలు వయ్యారం చేస్తున్నారు. వాళ్ళకి మాకు ఇది లేదు. మేము మనుషులం కాదా? మేము కష్టపడి పైకి ఇచ్చేస్తేనే కోట్లు వస్తూనే వచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అప్పుడు 2 months మేము 2 months సమ్మె చేసి ఇచ్చేస్తే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అభయం ఇచ్చింది. మేము వచ్చామంటే మిమ్మల్ని ఇదిగా చేస్తా, గవర్నమెంట్ కలుపుకుంటా, మిమ్మల్ని ఇదిగా చూస్తాం, ముద్దు బిడ్డలా చూసుకుంటా అని అభయం ఇచ్చారు. కానీ ఆచరణలో ఏమన్నా ఉందా? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు MD ఉండాలి. మీరు వీళ్ళకి లింకులు ఉన్నాయో ఏమో. మరి ఇంత కష్టపడి మేము ఇచ్చేస్తున్నాం. ఏమైనా రాజకీయ కుట్ర ఉందని అంటారా? మరి ఉండవచ్చు ఏమో. మరి రిటైర్ అయిపోతున్నారు. మరి మా పరిస్థితులు ఏంటి? మాకు అన్యాయం జరిగింది, కొద్దిగా మా ఉద్యోగాలు మాకు ఇవ్వమనే మేము ప్రాధాన్యపడుతున్నాం. మేమే ఏమి కోరడం లేదు కదా. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సారు అని చెప్పి బతిలాడుకుంటాం, లెక్కే చేయడం లేదు. అంటే ఏంటిది ఇది?
ఐపీఎస్ ఆఫీసర్ అన్నప్పుడు దాని తగ్గ ఎంతో ఇదిగా ఉండాలి, ఎంతో సంస్కారవంతంగా ఉండాలి. నువ్వు మనిషివే, నేను మనిషే. నువ్వు ఒక చిన్న ఒక హోదాలో వద్దావు, మేము కార్మికుడు, ఎంత మెరిట్ మీద పైకి వచ్చినవాడు, మెరిట్ స్టూడెంట్ తీసుకున్నవాడు. ఇంత చేసినా చివరికి బాకీ దిక్కులేని పరిస్థితి వచ్చింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉండాలి, అప్పు చేసి 3 years దగ్గర 12 లక్షలు లాస్. నాకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 12 లక్షలు లాస్. అప్పు చేసి అయ్యా బాబాలు బతిరాడు కూడా ఇది చేసుకొని మా బంధువుల దగ్గర అప్పు చేసి ఇచ్చేస్తాను. రేపు మాకు ఉద్యోగం వస్తుంది, మేము కొద్దిగా ఇది చేస్తాం, తర్వాత మీకు ఇస్తామని చెప్పి బతిరాడుకొని అయ్యా బాబాలు బతిరాడుకొని కొద్దిగా పాప చిన్న చిన్న పనులకు వెళ్తూ ఇది చేస్తాం అనమాట. అది మా పరిస్థితి. మరి మీలాంటి పెద్ద మనుషులు కూడా మమ్మల్ని కొద్దిగా ఇది చేసి కొద్దిగా మీలాంటి పెద్ద మనుషులు కూడా ఇదంతా కాదు, కొద్దిగా ప్రజల్లోకి ఈ మార్పు రావాలి, ప్రజలకి తెలియాలి ఇదంతా. ఇంత అన్యాయంగా బలైపోతున్న కార్మికుడిని, ఇంత అన్యాయంగా బలైపోతున్న కార్మికులు ఒక మారు చూడగలగాలి. చూస్తేనే మేము కూడా ఇదైపోతాం. కాబట్టి మా గురించి కొద్దిగా ఇచ్చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం. తప్పకుండా.